హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా మా ఊరి శుద్ధబావి అని. వాటికి సంబంధించిన స్టోరీస్ మీకు చెప్తానని ముందే చెప్పాను. ఈరోజు మనం వాటికి సంబంధించిన ఫస్ట్ స్టోరీ చెప్పుకుందాం. ఇది పార్ట్ 1 అన్నమాట. ఆ శుద్ధబావి దగ్గర అంటే ఆ శుద్ధబావి ఒక పొలానికి ఒక పక్క సైడ్లో ఉంటుందన్నమాట. మొత్తం అంతా పెద్ద పొలం అన్నమాట. ఒకరోజు అక్కడ ఏం జరిగిందంటే, ఆ పొలంలో ఒక అతను అంటే ఆ పొలం ఓనర్ ఉంటారు కదా, ఆయన వచ్చేసి ఆ రైతు అక్కడ మొత్తం ఆకుకూరలు వేశాడనమాట. ఆ ఆకుకూరలన్నీ ఆడవాళ్ళను అంటే మా ఊర్లో ఆడవాళ్ళని పనికి తీసుకెళ్తూ ఉంటారు పల్లెటూళ్ళలో. అలా అందరూ వెళ్ళేసి కట్ చేసేస్తారు. వాటన్నిటిని కట్ చేసి కట్టలు కట్టి అన్నీ ఒక చోట కుప్ప మాదిరి వేసుకుంటూ వెళ్తారనమాట. ఇక్కడ ఒక కుప్ప అక్కడ ఒక కుప్ప అలా వేసుకుంటూ వెళ్తారు. అవన్నీ కూడా తర్వాత మొత్తం అన్నీ ఒక చోట పెట్టేస్తారనమాట. ఆ విధంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు 2 సార్లుగా వెళ్ళి ఆ ఆకు మొత్తం కట్ చేసేసి అలా కుప్పలు పెట్టేసి వచ్చేస్తారు లేడీస్. వచ్చేసిన తర్వాత ఆ పొలం ఓనర్ ఏం చేశాడంటే, ఒక అతనికి పని అప్పగించాడు. ఏమని, ఆ కుప్పలు ఉన్నాయి కదా, ఆ ఆకు అంతా కుప్పలుగా వేశారు కదా, అదంతా తీసుకొని వచ్చి ఒక్కొక్క కట్ట అంటే అన్నిటినీ ఒక పెద్ద మూట కడతారనమాట. ఇన్ని కట్టలు కలిపి ఒక మూట అలా కట్టాలన్నమాట. ఆ విధంగా కట్టేసి వాటిని తీసుకొని వచ్చి పక్కనే కొంచెం ఒక 50 ఫీట్స్ అనమాట, అంటే 50 అడుగుల దూరంలో ఒక వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. అక్కడ పెట్టమని చెప్పాడనమాట. అతను ఏం చేశాడు, సరే అని చెప్పేసి ఆ ఆకుకూరలన్నీ అక్కడక్కడ కుప్పలు కుప్పలు పెట్టారు కదా, అవన్నీ తీసుకొని వచ్చి అక్కడే ఆ శుద్ధబావికి కొంచెం పక్కన ఒక 10 అడుగుల దూరంలో అన్నీ పేర్చుకుంటూ ఉన్నాడు అనమాట. మూటలు కట్టేదానికి పేర్చుకుంటూ ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, నైట్ 8, 9 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో అతను ఆ పని చేస్తూ ఉన్నాడు. లైట్ పట్టుకున్నాడు, ఆ లైట్ పెట్టుకుని ఆ పని చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంతలో అతనికి నీళ్ళ చప్పుడు వినపడింది. అంటే బావిలో ఎవరైనా ఇప్పుడు మనం పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, బావులు ఉంటాయి ఊర్లో, అందరు పిల్లలు అందరూ వెళ్ళేసి అక్కడ ఈత కొట్టడానికి పైనుంచి దూకుతూ ఉంటారు. దూకినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది, వాటర్ కూడా ఎగురుతూ ఉంటాయి. ఆ విధంగా ఆ పక్కనే శుద్ధబావి ఉంది కదా, అందులో నీళ్ళ చప్పుడు వినపడింది అనమాట. యాక్చువల్లీ ఆ శుద్ధబావిలో నీళ్లు లేవు, కానీ ఆ నీళ్ళలో ఎవరో దూకినట్టుగా గట్టిగా సౌండ్ వినపడింది అనమాట. ఎక్కువ పెద్ద చప్పుడు వచ్చిందనమాట. ఎందుకంటే పెద్ద బావి కదా, ఎక్కువ నీళ్ళు ఉంటే పై నుంచి లోపలికి దూకుతారు కాబట్టి ఎక్కువ సౌండ్ వస్తుందన్నమాట. ఆ సౌండ్ చాలా గట్టిగా వినపడేసరికి ఆయన ఉలిక్కి పడ్డాడు అనమాట. ఎక్కడి నుంచి ఇంత సౌండ్ వచ్చింది అని అనుకున్నాడు. మళ్ళీ 2-3 సార్లు అలాగే సౌండ్ వచ్చింది. సౌండ్తో పాటు నవ్వడం కూడా వినపడింది అనమాట. అది కూడా ఒక ఆడ మనిషి నవ్వు అనమాట. క్లియర్గా వినపడుతుంది అనమాట. అతనికి బాగా నవ్వుతుందంట. ఎవర్రా ఈ టైంలో, అసలు ఆ టైంలో ఎవరు అసలు రారనమాట ఆడవాళ్ళు అక్కడ పొలాల్లోకి. ఇంక ఇతను ఏం చేశాడంటే చిన్నగా లైట్ తీసుకొని ఆ శుద్ధబావి దగ్గరకు చిన్నగా వెళ్ళాడనమాట. వెళ్ళేసి లైట్ వేసి అలా ఇలా చూస్తే ఎవరు కనపడలేదు. బావిలో నుంచి నీళ్ళ సౌండ్ వచ్చింది కదా అని బావి దగ్గరికి వెళ్ళి బావిలోకి లైట్ వేసి చూశాడు. బావిలో అసలు వాటరే లేవన్నమాట. ఏంట్రా ఇది, ఇప్పుడు నాకు గట్టిగా నవ్వు వినపడింది, అలాగే నీళ్ళ చప్పుడు వినపడింది, కానీ ఇక్కడ ఏమీ లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకొని మళ్ళీ లైట్ తీసుకొని ఆ కట్టలు కడుతున్నాడు కదా మూటలు కట్టేదానికి, అక్కడికి వచ్చాడనమాట. అక్కడికి వచ్చి మళ్ళీ లైట్ పక్కన పెట్టి కట్టలు కట్టుకుంటూ ఉన్నాడు. మళ్ళీ సేమ్ గట్టిగా నవ్వడము, దమ్మని నీళ్ళలో దూకడము, ఆ చప్పుడు బాగా గట్టిగా వినపడ్డము. ఇంకా అతనికి భయం వేసేసింది. ఇదేంట్రా ఇది, అసలు వాటరే లేవు దాంట్లో, అసలు నీళ్ళే లేవు, లేకున్నా ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది. దాంతోపాటు ఆడ మనిషి నవ్వు, అసలు ఆడవాళ్ళు కనపడలేదు, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఏంటిది అసలు చాలా వింతగా ఉంది, ఎప్పుడు ఇలా జరగలేదే. మామూలుగా ఆ పొలానికి సంబంధించిన ఆకుకూరలు ఎప్పుడు కట్టలు కట్టి వాటిని మూటలు కట్టేది అతనే అనమాట. ఏ రోజు కూడా అతనికి ఆ విధంగా అనుభవం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట అతనికి జరగడం. ఇక అతనికి ఏం అర్థం కాలేదు, ఏంటి అసలు ఇది ఎప్పుడు లేనిది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోపల ఒక పెద్ద గాలి వచ్చిందనమాట గట్టిగా. ఆ గాలికి అతను కట్టిన కట్టలు అవన్నీ కూడా లేచి పక్కన పడిపోయాయి అనమాట. ఏంద్రా ఇది, ఇంత పెద్ద గాలి వచ్చింది, అసలు పైన చూస్తే చుక్కలన్నీ బాగున్నాయి, అసలు మోడాలు లేవు ఏం లేవు, అంటే వర్షం పడే సిచ్యువేషన్ అన్నా ఉంటే పెద్ద గాలి వచ్చింది అనుకోవచ్చు. అనుకోకుండా పెద్ద గాలి వచ్చేసింది అనమాట. వచ్చేసి ఆ కట్టలన్నీ ఎగిరి పక్కన పడిపోయాయి. మళ్ళీ అతను వెళ్ళి అవన్నీ సర్దుకొని తీసుకొని వచ్చి అక్కడ మూటలు కడుతున్నాడు. మళ్ళీ గట్టిగా నవ్వు. అతనికి ఇంకా కాళ్ళు చేతులు ఆడడం లేదనమాట. ఏం చేయలేని పరిస్థితి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా, ఈ కట్టలు అవన్నీ చెప్పిన పని చేయలేదంటే ఆయన అరుస్తాడు, డబ్బులు రాదు, ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆడ గొంతు వినపడింది అనమాట. ఏమ్రా, నేను ఇంతగా చప్పుడు చేస్తున్నాను, ఇంత ఇది చేస్తున్నా, నువ్వు భయపడడం లేదా, నీకు బ్రతకాలని లేదా, నీకు బ్రతుకు మీద ఆశ లేదా అని గట్టిగా మాట్లాడిందంట. మాట్లాడగానే ఇంక వాడు ఒక్క నిమిషం కూడా ఉండలేదంట.
ఈ కట్టలొద్దు ఏమొద్దు, బ్రతుకుంటే అదే చాలు అని చెప్పి ఆ లైట్ తీసుకున్నాడంట. పరిగెత్తుకుంటా అక్కడ కంపలు అంటే ముళ్ళ కంపలు ఉంటాయి కదా, వాటిని కట్టవలాగా వేసింటారనమాట. అందుకు పొలం చుట్టూ ఆవులు అవి వెళ్తూ ఉంటాయి, మేకలు, అందుకు అవి లోపలికి రాకుండా. ఆ కట్ట కూడా తీసుకోకుండా దాన్ని ఎగిరి దూకి వచ్చేసాడనమాట. ఆ రన్నింగ్లో అంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వాటర్ ట్యాంక్ ఉందని చెప్పాను కదా, అక్కడికి రావడంలో ఫాస్ట్గా పడిపోయాడు. పడిపోయి మోకాళ్ళకి, తర్వాత తలకు, బాడీకి అక్కడ పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి. నార్మల్గా రోడ్డు మీద పడితే అంత దెబ్బలు తగలవన్నమాట. తర్వాత అతన్ని అక్కడుండే వాళ్ళే కొంతమంది వచ్చి చూసి ఇదే ఏమైందిరా అని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. జాయిన్ చేసిన తర్వాత అతనికి వీపు మీద గట్టిగా కొడితే అచ్చరు ఎలా పడుతుంది, నార్మల్గా పొంగుతుంది కదా బొబ్బలాగా, ఆ విధంగా పొంగున్నదనమాట ఒక చెయ్యి. ఆ చెయ్యి చూడగానే డాక్టర్లు షాక్ అయ్యారంట. ఎవరో ఇతన్ని కొట్టడం వల్ల ఇతను కింద పడి దెబ్బలు తగిలాయని చెప్పాడనమాట. చెప్పగానే ఊళ్ళో అందరూ షాక్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళావురా నువ్వు, అసలు ఎవరి దగ్గర పోయి గొడవలు పెట్టుకొని వచ్చినావు, నీకు ఏం పని లేదని అరిస్తే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు పలాని పొలంలో పని చెప్పారు, ఆ పొలంలో పని చేసుకుంటున్నాను, ఆ శుద్ధబావి దగ్గర ఏదో దెయ్యం ఉంది, అది నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా చంపమంటావని బెదిరించింది, ఆ భయంతో నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, మేబీ అదే నన్ను కొట్టినట్టుంది అని చెప్పాడనమాట. చెప్పగానే వాళ్ళంతా షాక్ అయిపోయి అప్పుడు వచ్చి చెప్పారనమాట, అక్కడికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఒకరు ఇద్దరు వెళ్ళి పని చేయొద్దండి, ఒక 4-5 మంది అలా వెళ్ళి పని చేసుకుంటూ ఉండండి, ఇలా జరుగుతుందంట, ఒకరిద్దరు వెళ్తే వాళ్ళకి ఏమైనా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా వెళ్ళొద్దని అని చెప్పారనమాట. అప్పటి నుంచి ఆ బావి దగ్గరికి ఒంటరిగా కానీ లేకపోతే ఏ టైంలో అంటే ఆ టైంలో కానీ వెళ్ళరనమాట. అది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫస్ట్ స్టోరీ మా శుద్ధబావి గురించి. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.